ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి అన్నమాట. ఎప్పుడు నేను చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేయడం. నాకు ఎలా వస్తుందో ఏంటో చూద్దాం. మరి ముందుగా అయితే పొయ్యి వెలిగించుకోవాలి. పొయ్యి వెలిగించుకున్న తర్వాత ఈ గ్లాస్తో 3 గ్లాసులు నీళ్ళు, ఈ గ్లాస్తో 3 గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను. రెండు, 3, తర్వాత ఇదే గ్లాస్తో 1 గ్లాసు బొంబాయి రవ్వ అయితే తీసుకోవాలి. తీసుకుందాం. ముందు 2 స్పూన్ల నెయ్యి తీసుకుందాము రవ్వను వేయించుకోవడానికి. పొయ్యి వెలిగించుకుందాం. ఈ గ్లాస్తో 3 గ్లాసులు నీళ్ళు తీసుకున్నా కదా, అందుకని ఇదే గ్లాస్తో 1 గ్లాసు రవ్వ తీసుకుంటున్నా. ఇదిగోండి, 1 గ్లాస్ అయితే రవ్వ అయితే తీసుకుందాం. 3 గ్లాసులు ఈ గ్లాస్తో 3 గ్లాసులు నీళ్ళు పోసుకొని కాగబెట్టుకుంటున్నా కాబట్టి ఇదే గ్లాస్తో 1 గ్లాసు బొంబాయి రవ్వ తీసుకుందాం. దీన్ని వేయించుకుందాం. ఇప్పుడు నెయ్యి వేసుకున్నా కదా, ఇందులో వేసి వేయించుకుందాం. నీళ్ళు అయితే బాగా మరగబెడదాము. ఈ రవ్వని ఉండలు లేకుండా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. రవ్వ అయితే ఉండలు కట్టకుండా చూసుకుందాము. పాలు లేకుండా ఏం చేద్దామా? నేనైతే ఇందులోకి పాలు కానీ ఏం కానీ పోసుకోవట్లేదు. నాకు పాలు పోసుకోవటం ఏం తెలియదు అనమాట. మా అమ్మ పాలు లేకుండా ఏం చేస్తా ఉంటుంది, నాకు తెలియదు ఎట్లాగో. నేనైతే ఇలాగే చేస్తున్నా. ఏం చేస్తుందండి మా అమ్మ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. నేనైతే ఏం చేద్దాం అనుకుంటున్నానైతే, ఇందులో నెయ్యి తీసుకొని ఇదంతా వేయించుకొని, రవ్వనంతా వేయించుకొని, గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని, ఈ నీళ్ళని 3 గ్లాసుల నీళ్ళని తీసుకొని బాగా మసిలిన తర్వాత ఇందులో వేసి బాగా ఉడికేటప్పుడు కన్సిస్టెన్సీ కొంచెం ముద్దగా అయినప్పుడు ఈ గ్లాస్తో గ్లాసున్నర అనమాట. ఇది గ్లాస్ తీసుకున్నావు కదా, గ్లాసున్నర పంచదార వేస్తాను అనమాట. పంచదార వేసిన తర్వాత యాలక్కాయ వేస్తాను. కొంచెం నల్లగొట్టి వేస్తాను యాలక్కాయ. వాట్సాప్ పెట్టి అందరూ మెసేజ్ చేయండి. మా అమ్మ అంటుంది వాట్సాప్ పెట్టి అందరికి పంపిస్తున్నావా అంటుంది. పంపించు. మా అమ్మకి తెలియదు అనమాట ఎవరు చూడరు అని.
ఎవరు చూడరని మా అమ్మ తెలియదు. మా అమ్మ అనుకుంటుంది దేశాలు వెళ్ళిపోతుంది అనుకుంటుంది. దేశాలు కాదు, నన్ను దాటి అక్కడ మా అమ్మ ఆపేయమంటుంది. మా అమ్మ గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది. ఇది అసలు నా వీడియోస్ అయితే ఎవరు చూడలేదు. నేను చేయటం దండగే, ఇలా అయినా నేర్చుకోవటం బాగుంటుందని అంతే, ఏం లేదు. నన్ను ఎవరు చూడరని ధైర్యంతోనే నేను చేస్తున్నాను అనమాట. సున్నాలని నాకు తెలుసు కదా, ఎప్పుడు సున్నాలే అని. మనం ఏది ముందుకు పోవటం ఉండదని తెలుసు కదా. ఇది రవ్వ గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఈ నీళ్లు కూడా మసలుగా అవుతున్నాయి అనమాట. మనం ఇందా పోసుకున్నాం కదా, ఆ నీళ్లు మసలుగా అవుతున్నాయి. ఇందులో పోసేసుకుందాం. ఓ కాలుతుంది. స్పూన్ ఇందులో పడిపోయింది. స్పూన్ పెట్టి తీసేస్తున్నా. ఇప్పుడు దీన్ని ఉండలు కట్టకుండా కలుపుకుందాం అనమాట. నేను పెద్ద పొయ్యిలోకి మార్చుకుంటున్నా దీన్ని. ఈ పొయ్యి మీద మార్చుకుంటున్నా. ఈ పొయ్యి సరిగ్గా మంట రాదు, ఆగిపోయింది కూడా. ఇదిగోండి, థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది అనమాట. థిక్గా వచ్చేసింది. ఇప్పుడు థిక్గా వచ్చినప్పుడు పంచదార పోసుకోవాలి. పంచదార అయితే పోసేసుకుందాం. ఒక గ్లాస్ పోసేసుకుందాం. నేను ఒక గ్లాస్ పోసేస్తున్నాను. గ్లాసున్నర అయితే పోయట్లేదు. నాకు స్వీట్ ఎక్కువ ఇష్టం ఉండదు, అందుకని. పంచదార వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిపేసుకుందాం. మా ఇంట్లో జీడిపప్పులు కిస్మిస్లు ఏమి లేవన్నమాట. జీడిపప్పులు కిస్మిస్లు లేకపోయినా చేసుకోవచ్చు. మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకోవచ్చు. మనమే కదా తినేది, ఎవరు తినరు కదా. మన వంటలో మనం ఇష్టం అన్నమాట. ఇదిగోండి, బాగానే కుదిరింది. ఇదిగోండి, బాగానే వచ్చింది అనమాట. మీకు కనిపిస్తుంది కదా, బాగానే వచ్చింది. దీన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట. యాలక్కాయ వేసుకోపోయినా ఏం కాదు. మా ఇంట్లో ఉంది కాబట్టి నేను ఏదో వేసేస్తున్నా ఫార్మాలిటీకి. మీకు కనిపిస్తుందో లేదో, ఇదిగోండి. యాలక్కాయ అయితే పగలగొట్టుకున్నాం. ఇదిగోండి, యాలక్కాయ పగలగొట్టుకొని వేసేసుకుంటున్నా. వేసేసుకున్న తర్వాత కలిపేసుకుందాం.
ఇందులో కావాలంటే కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేను నెయ్యి వేసుకోవట్లేదు. అంతేనండి, రవ్వ కేసరి అయితే రెడీ చేసేసా. ఇదిగోండి రవ్వ కేసరి. రవ్వ కేసరి రవ్వ కేసరి ఎంత ఈజీగా అయిపోయిద్దని నాకైతే తెలీదు. నేను వంట రాని వాళ్ళు కూడా రవ్వ కేసరి చేయొచ్చు, ఎందుకంటే నాకు వంట రాదు కాబట్టి. అసలు రవ్వ కేసరి ఇంత తేలిగ్గా చేసుకోవచ్చు అని నాకైతే తెలీదు. ఇదిగోండి అబ్బా, ఇదే రవ్వ కేసరి. ఇదిగోండి నా రవ్వ కేసరి, నేను చేసిన రవ్వ కేసరి. తేలిగ్గా అయిపోయే రెసిపీ అన్నమాట రవ్వ కేసరి. బాగుందబ్బా, బాగా వచ్చింది రవ్వ కేసరి. బాగుంది రవ్వ కేసరి.